అమ్మయ్య ఎలాగైతేనే వెళ్ళిపోయాడు. అవును, ఇంతకీ ఏం మ్యాజిక్ చేశాడు? అవును, తను ఏ మంత్రం చెప్పాడు? చెన్ పక్కయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. చాలా సింపుల్ అయిన మంత్రం. ఈ మంత్రంతో నేను అందరి దగ్గర ఉన్న మ్యాజిక్ ని లాక్కోగలను. ఉన్నట్టుండి ఏమైంది నాకు? అరే నాకేమీ అర్థం కావడం లేదే. తాతయ్య కాపాడు. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య, తన మ్యాజిక్ తో పక్క వాళ్ళ మ్యాజిక్ ని ఆ మెజిషియన్ ఎలా లాక్కుంటున్నాడు తాతయ్య? రుద్ర, నువ్వు అనుకుంటున్నట్టు మన మాయాలోకం చిన్న లోకం కాదు, చాలా పెద్దది. మ్యాజిక్ తో ఏమైనా చేయొచ్చు. అతను తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అందుకని మీ ముగ్గురు అతన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను మీ ముగ్గురికి రక్షణ కవచం ఎలా సృష్టించుకోవాలో నేర్పిస్తాను. ఆ రక్షణ కవచం లోపల మీరు గనక ఉన్నారంటే ఏ మంత్రశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు మొదటి మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఫోకస్ అండ్ బిలీవ్. ఇది కేవలం మంత్రాలకు మాత్రమే కాదు, జీవితంలో ఏ ఘట్టంలోనైనా మీకు ఉపయోగపడుతుంది. రెండవ మంత్రం, తాతయ్య నేను ఆ మంత్రం చదివేనా? నేను డాంకీగా మారిపోయాను. నన్ను మామూలుగా మార్చండి. నీలో మార్పు అనేదే రాదా? ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు. తాతయ్య అమ్మయ్య, నేను మామూలుగా మారిపోయాను. థ్యాంక్ యూ తాతయ్య. నేను ఆ మంత్రాన్ని కాపీ కొట్టి డాంకీ మీద ప్రయోగించానా? ఆ డాంకీలో ఉన్న పవర్స్ అన్ని నాకు వచ్చేసాయి. ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కూడా నాకు గడ్డి తినాలని ఉంది తాతయ్య. తాతయ్య, రంగీలను వదిలేయండి, మాకు ఆ రెండో మంత్రాన్ని నేర్పించండి. వినండి. ఇబాయిస్కా జిబాయిస్కా సకూం ప్రొటెక్టో. రుద్ర, మైరా, వరుణ్, నేనిప్పుడు రక్షణ కవచంలో ఉన్నాను. ఇప్పుడు మీ ముగ్గురు మీ మ్యాజిక్ తో ఏమైనా నా మీదకి విసరండి. కానీ తాతయ్య, మీకు దెబ్బ తగిలిందంటే? నాకేమీ కాదు, విసరండి.